వస్తుందండి. పెన్షన్ వస్తుంది. వస్తుందండి. ఎంత వస్తుంది అంటారు? 4000. గతంలో ఎంత వచ్చింది? గతంలో నేను లేదండి, మొన్న జనవరి కాడి నుంచి వస్తుంది. ఈయన వచ్చాక రాశారంటే అంతకు ముందే రాశారు కానీ అప్పుడు మొన్న పోయిన జనవరి కాడి నుంచి వస్తుంది. ఓకే ఓకే. అదండి. ఈయన వచ్చాక 4000 వస్తుంది. అంతకుముందు 3000. 3000 వచ్చింది. ఎలా ఉందంటారు మరి అప్పుడు పథకాలు ఎలా ఉండి? అప్పుడు పథకాలు అంటే చేసేద్దాం అనేవారు కానీ అది అమలు అవ్వదు కాదు, జరిగేది. ఇప్పుడు ఏ ఒక్కరికి మనకి పథకాలు ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, అది మించి లేదంటే అది ఒక 20,000 కోట్లు పెద్దల ధనమే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేకుండా మిగిలేవి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వాళ్ళని, తర్వాత మాస్టర్ని, టీచర్లు, వాళ్ళ మొత్తం మీద ఆ జీతంతో మరి వాళ్ళకి ఏమైనా పెర్సెంట్ ఉందో మనకు తెలియదు కానీ వాళ్ళతో నడిచిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పచ్చాంగి వదిలేయకుండా వాళ్ళకి ఏదో మీకు ఉపాధి కల్పించాలన్నారు, అది వాళ్ళకి తెలాలి, మరి మనకు తెలియదు. ఏది వాలంటీర్లు, అది విషయం అండి. చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లేదు, వచ్చి ఇంకా 10 నెలలు కదా అయింది. ఇప్పుడు 6 పథకాలు ఇస్తారన్నారు. అన్నం వండిట్టారు, కూర ఇట్టారు, గారెలు వేసారు, ఇంకోటి ఏది వేసారు, ఈ 5 ప్లేట్లు పెట్టారు. ఒకసారి తినేలేదు కదా, ఒకటి తింటాం. అలా ఒక పథకం అమలు అవుద్ది. అది అన్న క్యాంటీన్లు పెట్టారు. మరి ఎన్ని వేల మంది బతుకుతున్నారండి, ఎన్ని వేల మంది బతుకుతున్నారు. అప్పుడు వచ్చి తీసేసాడు, మరి ఎంతమందికి ఉపాధి పోయింది అప్పుడు. మరి వాలంటీర్లు పెట్టారు. మొన్న సారా గురించి ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, మరి మా జీతాలు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అప్పుడు మరి అన్న క్యాంటీన్ని తీసేసినప్పుడు మా పరిస్థితి ఏంటో రోడ్డు ఎక్కారా, వీళ్ళు కావాలని వెనకాల రోడ్డు ఎక్కించారు. అది ఉపకారం అయిందా? అది నా విషయం. మరి అన్న క్యాంటీన్లో కూడా నాణ్యంగా ఎట్టట్లేదు, పాడైపోయి వండుతున్నారని చెప్పేసి అన్నారు కదా. అది మేము చూడలేదు. మరి మా గన్నవరం ఎక్కడ లేదు, మేము చూడలేదు. లేదు. మరి తిన్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా బాగుందని అన్నారు. మరి 2-3 సాకల బలం ఉంది, బాగానే ఉంది అన్నారు. ఓ రోజున వెళ్తా చూశాను కానీ కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తా, ఆకలి తినలేదు నేను అక్కడ సాకల బలండి. అది గతంలో ఇబ్బంది పడిపోరు అన్న క్యాంటీన్ లేక. మరి చాలా ఇబ్బంది పడు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి అనాథ సెంటర్ ఉందనుకోండి, ఈ కూలి పని చేసుకుని వాళ్ళు వెళ్ళి గమ్ముని తినేసి వస్తారు. అర్థమైందండి. ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేసారు. అప్పుడు మరి వాళ్ళు ఎవరైనా మా ఉపాధి ఏంటని ఎవరైనా రోడ్డు ఎక్కారు. అప్పుడు పోయిన ప్రభుత్వంలోను ఎక్కలేదా చెప్పండి. మరి కాదు. మరి ఇప్పుడు వచ్చారు వీళ్ళు, మొన్న మాకు సారా డిపార్ట్మెంట్లో మాకు ఏంటి మా పరిస్థితి, మా జీతాలు ఏంటని అడిగారు. మరి వాళ్ళు అప్పుడు రోడ్డు ఎక్కలేనప్పుడు వాళ్ళకి ఏం ఉపాధి కల్పించారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కల్పించడానికి మనలో మాట వెనకాల ఉన్నవాళ్ళు అన్నట్టు అన్నమాట. అది దాని పొజిషన్. మరి గతంలో పనులు చేసుకున్నా లేకపోయినా జగన్ గారు డబ్బులు వేసేది బాగుండేది అని చెప్పేసి బటన్ నొక్కేవాడు అంతే. జనాలకి నేను బటన్ నొక్కేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు కొంతమందికి వచ్చి కాదు. ఏమన్నా 2 సార్లు వస్తుంది, అదిలో అమ్మొచ్చింది, ఇదిలో అమ్మొచ్చింది అని చెప్పేవారు. ఏమన్నా దాన్ని పెట్టేవారు తిరగలేక. అది కొంతమందికి అంది, కొంతమందికి లేవు. అది ఇప్పుడు ఎవరు ఆ న్యూస్ ఏం కాబట్టలేదు బయట. ఎవరికి వాళ్ళకే ఇచ్చిన మట్టుకి ఒక ఊరికి వచ్చో, లేక పాటకు వచ్చో, ఒక పాలాడికి వచ్చో, అవి 30 ఉన్నా, 20 ఉన్నా, 40 ఉన్నా ఆ న్యూస్ ఎక్కడ వినపడలేదు. మాకు ఇచ్చేసారు అన్నారు అంతే. అందుతున్నాయి, అర్హులు అందరికీ అందుతున్నాయి. థ్యాంక్స్.